2025 ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి రాబోతుంది. ఇది ఎంతో పరమ పవిత్రమైన రోజు. ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు, సూర్యుడు పుట్టినరోజు. అయితే ఈ రథసప్తమి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకులను తెచ్చి ఇంటి గుమ్మానికి కడితే చాలు, 1 గంటలో అపార ఐశ్వర్యయోగం సిద్ధిస్తుంది. మీ ఇంటికి ఉన్న అన్ని రకాల దరిద్రాలు పోతాయి. ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు మీ ఇంట్లో వారికి నేరుగా అందుతాయి. ఈరోజు ఎవరైతే ఈ చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కట్టుకుంటారో అలాంటి ఇంటికి ఎన్నో రకాల శుభ ఫలితాలు కలుగుతాయి. నరదృష్టి, నరపీడ ఆ ఇంటికి తగులవు. ఆ ఇంట్లో వారికి ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఎంతో పవిత్రమైన రథసప్తమి రోజు గుమ్మానికి ఏ ఆకులు కట్టుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మాఘశుద్ధ సప్తమినే రథసప్తమి అంటారు. దాని విశిష్టతను, దాని మహిమను కూడా తెలుసుకుందాం. చీకట్లను తొలగించి సమస్త లోకాలకు వెలుగులు పంచేవాడు సూర్య భగవానుడు. ఉదయం బ్రహ్మదేవుడిగా, మధ్యాహ్నం మహేశ్వరుడిగా, సాయంకాలం విష్ణువుగా, త్రిమూర్తాత్మకుడైన తెల్లటి 7 గుర్రాల రథంపై శ్వేత పద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు సూర్యుడు. అతిథి కశ్యపుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యుడు అవతరించిన రోజుగా సూర్య జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. దానినే రథసప్తమి అంటారు. ఆ రోజున సూర్యుడిని ఆరాధిస్తూ ఉంటారు. ఆ పుణ్య రోజున అంటే ఈ రథసప్తమి రోజున ఆకాశం మొత్తం కూడా రథాకారంలో కనిపిస్తుంది అని ప్రతీతి. సూర్యుడు అనంతమైన కాలానికి అధిపతి, విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు. భాసం అంటే ప్రకాశం, కరుడు చేసేవాడు. భాస్కరుడు అంటే జగత్తును ప్రకాశవంతం చేసేవాడు అని అర్థం. సూర్య భగవానుని ప్రేరణతోనే సమస్త భువనాలు పగటి వేళ క్రియాశీలంగాను, రాత్రి వేళల్లో నిద్రావస్థగాను ఉంటాయి. మన సనాతన ధర్మం సూర్యుని శక్తి కేంద్రంగా, ప్రపంచాన్ని రూపొందించిన వానిగా, జీవనానికి ఆధారభూతుడిగా, కర్మ సాక్షిగా, జగచ్చక్షువుగా, భౌతిక ఆధ్యాత్మిక సౌభాగ్యాన్ని ఇచ్చేవానిగా భావించింది. సూర్యమండలాన్ని జ్ఞానమండలంగా ఆరాధించింది. తన కిరణాలతో భౌతిక అంధకారాన్ని, అంతఃచేతనంలోని అజ్ఞానాన్ని ప్రారదోలేవానిగా, వ్యాధులను దూరం చేసేవానిగా, సంతోషమైన మనసును, స్పష్టమైన చూపును, వృద్ధాప్యంలోనూ ఆరోగ్యాన్ని ప్రసాదించేవానిగా భావించి ఉపాసించి సప్త అశ్వాలను 7 వారాలుగా ఏకచక్రాన్ని కాలచక్రంగా చెప్తారు. సూర్యుని రథానికి ఉన్నదొక్కటే చక్రం. సారథి ఉరువులు లేనివాడు. గుర్రాలు వాయువు, పాములు లేదా గాలి తెరలను పగ్గాలుగా చెప్తూ ఉంటారు. ఇవి ఆటంకాలున్నా సూర్యుడు తన కర్తవ్యాన్ని ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిర్వహిస్తూ ఉంటాడు. ఉపకరణాలు లేకున్నా సంకల్పంతో కార్యాన్ని సాధించాలనే జీవన సత్యాన్ని విశ్వానికి తెలియజేస్తాడు. వాస్తవానికి సప్త అశ్వాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు అని అంటూ ఉంటారు. అందులో మనస్సు, బుద్ధి ఇవే సూర్యుని అశ్వాలు. శరీరమే రథం, అశ్వాలు ఇంద్రియాలు, బుద్ధి సారథి, మనసు పగ్గాలు. యోగ శాస్త్రానుసారం దేహమనే రథంలో కుండలిని శక్తియే ఏకచక్రం. చక్రాలు ఆ చక్రానికి ఉన్న ఆకులు. సప్తస్వాలు మహత్తు, అహంకారం, పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, జ్యోతి రూపంలో అంతరంగంలో ప్రకాశించే భగవత్ శక్తియే సూర్యుడు. ఆతిథ్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణ మార్గానికి రథాన్ని మళ్లించడం ఈరోజు విశేషం. పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ వ్రత విధానాన్ని, వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వకాలంలో కాంబోజ దేశమున యశోధర్ముడు అనే రాజు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు ఎప్పుడూ కూడా వ్యాధుల బారిన పడేవాడు. తన కుమారుడికి వ్యాధులకు కారణం ఏమిటని రాజు బ్రాహ్మణులను అడిగాడు. అప్పుడు బ్రాహ్మణులు, నీ కుమారుడు పూర్వజన్మున పరమలోభి అయిన వైశ్యుడు. రథసప్తమి మహత్యము వలన నీకు జన్మించాడు.
లోబి అయినందున వ్యాధిగ్రస్తుడైనాడు అని చెప్పారు. దీనికి పరిహారము అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు: ఏ వ్రత ఫలితమున ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమి వ్రతము చేస్తే పాపము నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు. దీంతో రాజుకు తగిన ఫలితము కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ మహాత్ముడు తెలిపాడు. ఇది ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు ఈ రథసప్తమి అనేది. ఈరోజు సూర్యగ్రహణంతో సమానం. ఈరోజు అరుణోదయ వేళ చేసే దాన జప అర్ఘ్య ప్రధాన తర్పణ దానాలన్నీ కూడా అనేక కోట్ల రెట్ల పుణ్య ఫలితాలను ఆయురారోగ్య సంపదలను ఇస్తుంది. రథసప్తమి అంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యుడి పుట్టినరోజు. రథసప్తమి రోజు ఎవరైనా సరే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా స్నానం చేస్తే చాలు జన్మ జన్మల దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు స్నానం చేసే సమయంలో 1-2 వస్తువులను నీళ్ళల్లో వేసి ఆ నీటితో స్నానం చేస్తే తిరిగిలేని విధంగా ఐశ్వర్యం కలుగుతుంది. ఆ 2 ఏమిటంటే, 1 జిల్లేడు ఆకు, 2వది రేగి పండ్లు. ఈరోజు జిల్లేడు ఆకును కోసి పాలు లేకుండా శుభ్రంగా ఆకును కడిగి ఆ ఆకును మరియు రేగి పళ్ళను లేదా రేగి ఆకులను నీటిలో వేసుకుని స్నానం చేస్తే తొందరలోనే ఐశ్వర్యవంతులు అవుతారు. దారిద్ర్య బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే స్నానం చేసే సమయంలో 7 జిల్లేడు ఆకులు, 7 రాగి పండ్లు శిరస్సు మీద ఉంచుకుని తలస్నానం చేయండి. జిల్లేడు ఆకులను సేకరించినప్పుడు పాలు కంటిలో పడకుండా జాగ్రత్తగా సేకరించాలి. ఆ ఆకులకు పాలు లేకుండా శుభ్రంగా కడగాలి. 7 జిల్లేడు ఆకులు, 7 రేగి పండ్లు. ఎందుకంటే సూర్యుడి రథానికి ఉన్న గుర్రాలు 7 కాబట్టి ఇలా శిరస్సు మీద ఉంచుకుని రథసప్తమి రోజు తలస్నానం చేయాలి. ఇలా చేస్తే 7 జన్మల్లోని పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. 7 రకాలైన పాపాలు కూడా పటాపంచలైపోతాయి. ఆ 7 పాపాలు ఏమిటంటే, ఈ జన్మలో చేసిన పాపాలు, జన్మాంతరాల్లో చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, మనసులో చేసిన పాపాలు, వాక్కుతో చేసిన పాపాలు, శరీరంతో చేసిన పాపాలన్నీ కూడా ఈ రోజుతో పటాపంచలైపోతాయి. ఈ 7 రకాలైన పాపాలు పోవాలంటే రథసప్తమి రోజు అరుణోదయ వేళ 7 జిల్లేడు ఆకులు, 7 రేగి పండ్లు శిరస్సు మీద ఉంచుకొని తలస్నానం చేయాలి. అలా వీలు కాకపోతే ఎన్ని జిల్లేడు ఆకులు లభిస్తే అన్ని, లేదా చిక్కుడు ఆకులను అయినా సరే ఉపయోగించుకోవచ్చు. ఈరోజు స్నానం చేసేటప్పుడు ఒక శ్లోకం చదువుకొని స్నానం చేస్తే తొందరలోనే రాజయోగం పడుతుంది, అదృష్టం కలిసి వస్తుంది. రథసప్తమి రోజు స్నానం చేసే సమయంలో మీరు చదవవలసిన ఆ శ్లోకం ఏమిటంటే, యద్య జన్మ కృతం పాపం మాయా జన్మస్తు సప్తమస్తు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి. అంటే 7 జన్మల్లోని పాపాలు, రోగాలు, శోకాలు కూడా తొలగిపోవాలని ఈ శ్లోకం అర్థం. ఇలా స్నానం చేశాక ప్రత్యేకంగా పూజలు చేసుకోవాలి. అలాగే ఈరోజు ఒక బ్రాహ్మణుడికి గొడుగు, పాదరక్షకులు దానం ఇస్తే అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి రథసప్తమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా స్నానం చేసి సూర్యుడి అనుగ్రహంతో పాపాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. ఇక ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రథసప్తమి రోజు రావి ఆకులను గుమ్మాలకు తోరణాలుగా కట్టుకోవాలి. ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి 11 లేదా 21 రావి ఆకులను తెచ్చుకొని ఆ ఆకులతో తోరణం చేసి కట్టుకుంటే ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలాగా సూర్య భగవానుడు దీవిస్తాడు. పూర్వం ఈరోజు అందరూ రావి ఆకుల తోరణం కట్టుకునేవారు. ఇలా కట్టుకోవటం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముందు రథసప్తమి రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి కొన్ని నీళ్లను రావి చెట్టుకు సమర్పించి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకుని 11 లేదా 21 ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి. తర్వాత ఒక పసుపు దారంతో ఈ ఆకులను తోరణాలుగా చేసి మెయిన్ డోర్ గుమ్మానికి కట్టాలి. ఇలా రథసప్తమి రోజు గుమ్మానికి రావి ఆకులను కడితే సాక్షాత్తు ఆ సూర్యనారాయణమూర్తి మీ ఇంటికి రక్షణ కలిగిస్తాడని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇలా కట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లోని బాధలు, ఆర్థిక సమస్యలు, దుఃఖం, కష్టాలు, వాస్తుదోషాలు, అనారోగ్య సమస్యలు కూడా పోతాయి. అంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది. ఈరోజు ఇలా చేస్తే మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. ఎందుకంటే రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుంది. ఈ ఆకులు విషగాలులను, కాలుష్యపూరితమైన గాలులను శుద్ధి చేసి స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తాయి.
రథ సప్తమి రోజు రావి ఆకులను గుమ్మానికి కట్టుకోవటం వలన సూర్యనారాయణమూర్తి ఎంతో సంతోషించి సిరి సంపదలను సుఖ సంతోషాలను కలిగిస్తాడు. అన్ని వృక్షాలలోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణువు నివాసంగా పరిగణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు. రావి చెట్టును పూజించడం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. రావి చెట్టును పూజించటం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం. దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తారు. కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు ఈ రావి ఆకులను గుమ్మానికి కట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. చిరంజీవి అయిన హనుమంతుడు కూడా సూర్యుని శిష్యుడే. సూర్యోదయంలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించి సూర్యాస్తమయానికి పూర్తి చేసిన ప్రియ శిష్యుడు ఆంజనేయుడు. రథసప్తమి నాడు బంగారము గాని వెండి గాని రాగి గాని దానం చేయాలి. ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమాలను సూచిస్తూ కాలక్షేపం చేయాలి. రథసప్తమి వ్రతము చేయటం వలన సూర్య భగవానుని అనుగ్రహంచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణ ప్రబోధము. సూర్యుడు ఉదయించడానికి 48 నిమిషాల ముందు సూర్యుణ్ణి మందేహులనే రాక్షసులు ప్రయాణించకుండా అడ్డుకుంటారు. ఆ సమయంలో ఎవరు సూర్యుడి బలం పెరగడానికి ఆదిత్య హృదయం, సంధ్యావందనం లేక సూర్య ఆరాధన చేయటం ఇవేమీ చేయలేని వారు 4 దోసిళ్లతో నీరు వదిలి ఆర్జ్యం ఇచ్చి నమస్కరిస్తారో వారికి సూర్యుని అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు. పూజలేమీ అవసరం లేదు. భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కరిస్తే చాలు, ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. కనుక రథసప్తమి రోజు అందరూ ఈ నియమాలు పాటించి సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్యాలతో జీవించండి.